वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। हृदयकमलमध्ये राजितं निर्विकल्पं सदसदखिलभेदातीतं एकस्वरूपं प्रकृतिविकृतिशून्यं नित्यमानन्दमूर्तिं विमलपरमहंसं रामकृष्णं भजामः। विमलपरमहंसं रामकृष्णं भजामः। सर्वदेवदेवी स्वरूपाय శ్రీరామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ సేవా సమితి పుదిపట్ల వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమానికి మీకందరికీ నమస్కారం. ఆత్మీయులారా, శ్రీరామకృష్ణ కర్ణామృతం సంస్కృతంలో ఒట్టూరి బాలభట్టు అనేటువంటి దివ్యమైన ధన్యుడు పుణ్యాత్ముడు అయినటువంటి రామకృష్ణుల భక్తులు, గొప్ప కవి, రచయిత, మహాపండితుడు, భక్తుడు అయినటువంటి ఆయన రాసినటువంటిది. స్వామి తపస్యానంద ఆంగ్లంలోకి దీన్ని అనువదించారు. సత్యేంద్ర ప్రసాద్ రాయ్ గారు ఖమ్మంకి సంబంధించిన వారు తెలుగులో దీనిని ఎంతో అద్భుతంగా అనువదించారు. శ్రీ సత్యప్రసాద్ రాయ్ గారు. ఇందులో 10 సర్గలు ఉంటాయి. ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క శీర్షికని, హెడ్డింగ్ని పెడుతూ వచ్చారు ఆయన. శ్రీరామకృష్ణులే శరణాగతి, తురీయ పురుషార్థం, భక్తి, ఇట్లాగా శ్రీరామకృష్ణుల మహద్వైభవం. ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క మనము 7వ సర్గ చెప్పుకుంటున్నాం కదా, దీనికి ముక్తి కంటే భక్తి మిన్న అని పేరు పెట్టారు. అదే విధంగా ఉంటాయి ఇందులో శ్లోకాలన్నీ కూడా భక్తి భావనతో మనము పులకరించిపోయేటట్లుగా, ఆ తన్మయావస్థను కలిగించేటట్లుగా తిరిగి తిరిగి రామకృష్ణుల వారి యొక్క రూపదర్శనము, ఆ గుణగానాన్ని, ఆ లీలల్ని తలుచుకోవడము, అబ్బో ఎంత అద్భుతంగా ఉంటుందో. మనసు లయించిపోవడం కంటే కావాల్సిన సాధన ఏముంటుందండి? కాబట్టి ఎంతో ధన్యాత్ములైనటువంటి, వింటున్న, సాధన చేసుకుంటున్నటువంటి రామకృష్ణుల భక్తులమైన మనము ఆ ఆనంద ప్రవాహ ఝరిలో, ఆ భక్తి రసామృతంలో తడిసి ముద్దయిపోదాం పదండి ఆత్మీయులారా. 153వ శ్లోకం వరకు పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇది 30వ విభాగము, 30వ ఎపిసోడు. 154వ శ్లోకం. ఎల్లిప్సవో మృది లుఠంతి విముక్త జీవా మత్తాః పతంతి భువి యద్గలనాత్ స్వశిష్యాః మహ్యం దదాతు విరలామపి రామకృష్ణస్తామేవ పంచమ పుమర్థమయీం స్వభక్తి మహ్యం దదాతు విరలామపి రామకృష్ణస్తామేవ పంచమ పుమర్థమయీం స్వభక్తి. దేనిని పొందడానికి ముక్త పురుషులు సైతం వృధాగా ప్రయత్నిస్తూ మట్టిలో దొర్లుతారో, దేనిని రుచి చూసి నీ స్వీయ శిష్యులు మొత్తులై పారవస్యంలో భూమి మీద పడి దొర్లుతారో, అట్టి అరుదైన పంచమ పురుషార్థమైన నీ పట్ల భక్తిని రామకృష్ణ నాకు వరంగా అనుగ్రహించు. అబ్బా ఏముందండి, భక్తి ఎలా లభిస్తుంది? భగవంతుడి పట్ల అపరిమితమైనటువంటి ప్రేమ దానికోసమో దీనికోసమో భగవంతుణ్ణి ఆశ్రయించడమో వేడుకోవడమో కాకుండా, భగవంతుణ్ణి తలుచుకోవడం కంటే, భగవంతుణ్ణి పూజించుకోవడం కంటే, స్తోత్రం చేసుకోవడం కంటే, వివిధ క్షేత్రాలలో ఆయనని దర్శించుకోవడం కంటే వేరే
అపూర్వమైన కార్యం ఏమీ లేదు, జన్మకి సార్థకత లేదు అనేటువంటి దృఢ నిశ్చయంతో అంతరాంతరాల్లోంచి పొంగి పొర్లే మహాభక్తి భావన, ప్రేమపూర్వకమైనటువంటి ఆ ఆరాధనా భావం ఎంత అద్భుతం అండి! ఎంత పుణ్యం ఉంటే కలుగుతుంది ఆ భక్తి భావము. కాబట్టి భక్తికి మించినది ఏమీ లేదు. భక్తిని తప్ప ఆయన ఏమీ కోరుకోడు. కాలయవనుడు గుహలో పోయి కృష్ణ భగవానుని పట్టుకోవాలని చూశాడు, మహాశక్తిమంతుడు, దొరకలేదే. యశోదమ్మ తల్లికి దొరికిపోయాడు కదండి. చిక్కడు వ్రతముల క్రతువుల ఏమి చేస్తే చిక్కుతాడు? అబ్బో, నువ్వు వ్రతాలు చేసావా, యజ్ఞయాగాలు దాన ధర్మాలు ఎన్నెన్న చెయ్యి, వీటన్నిటికీ చిక్కడు. మహా గొప్ప వేదాంత డిండిమును మోగించేశావా, వేదాంత పాండిత్యం అంతా కురిపించేశావా, చిక్కడు. భక్తి ఉంటే వీటిల్లో చిక్కుతాడు. కేవలం భక్తి కలిగి ఉండి ఇవన్నీ ఏవి లేకపోయినా నీకు దొరుకుతాడు. భక్తికి చిక్కిన క్రియ సుమండి అంటాడు కదా ప్రహ్లాదుడు. ఆ విధమైనటువంటి అహేతుక మామూలు భక్తి కాదండి, నిర్హేతుకమైన అవ్యాజమైన భక్తి. ఆయన్ని స్మరించుకోకుండా ఉండలేం. ఆయన మహిమను, ఆయన తత్వాన్ని మళ్ళీ 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 మాటి మాటికి తలుచుకొని పరవశించిపోకుండా ఉండలేం. అందులో లీనం కాకుండా ఉండలేం. ఒక్క నిమిషం కూడా గడవదు, మనకి జరగదు. అటువంటి ప్రేమ, అటువంటి భక్తి ఎంత గొప్పదో. అది పొందడానికి ముక్త పురుషులు సైతం వృధాగా ప్రయత్నిస్తూ మట్టిలో దొర్లుతారంట. నీ స్వీయ శిష్యులు మొత్తులై భూమి మీద పడి పారవశ్యంలో దొల్లుతారంట. దేన్ని చూశారు, దేన్ని రుచి చూశారు వీళ్ళందరూ? రామకృష్ణులు అప్పటి కలకత్తా సమాజానికి, భారతదేశానికి మొత్తం కూడా అనుకోండి, యావత్ ప్రపంచానికి అనుకోండి, నష్టమేమీ లేదు. ఏమిటి? అయ్యో, భగవంతుణ్ణి గురించి ఇంతగా పొంగిపోవడమా? ఆయనని తలుచుకొని ఒక పారవస్య స్థితిలో, సమాధి స్థితుల్లో పొందడమా? ఇదేమిటిది? ఆయన తప్పితే వేరే ఏమీ లోకమే లేదు. నిద్ర లేచినావా నిరంతరము ఆ జగజ్జనని దక్షిణేశ్వర భవతారిణి కాళీమాత పూజ పూజ పూజ, అర్చన, పాటలు పాడడం, అమ్మ కోసం పూలు అల్లడం, ఆ పారవస్య భావన, ఆ సాధన, ఏకాంతంలో వెళ్ళి సాధన జపం చేసుకోవడము, తపస్సు చేసుకోవడము, తద్వారా సిద్ధించినటువంటి అపూర్వమైన శక్తులు, యోగశక్తి, మహాశక్తి. అప్పటి రోజుల్లో ఏమనుకుండేవాళ్ళు, అబ్బా ఈ మహానుభావుడు ఇక్కడే ఉండి కూడా ఎక్కడెక్కడవో తెలుసుకోగలుగుతాడు, ఎంత గొప్ప అతను, ఈయన మహాత్ముడు, మహితాత్ముడు. ఏమి ఆ పారవస్య స్థితి, ఏమి ఆ భక్తి భావన? ఆ భక్తి భావన ఎక్కడైనా చూడగలరా అండి బయట ప్రపంచంలో? రామకృష్ణులే చెప్తారు. ఆయన ఆశ్చర్యపోతాడు. జగజ్జనని బయట ప్రపంచంలో ఏదైతే లోపించిందో ఆధ్యాత్మిక తత్వము, ఆధ్యాత్మిక శక్తి, భక్తి తత్పరత, దాన్నంతా ఎందుకు ఇక్కడ ముద్దగట్టి మూటగట్టి పారేసి నాలో పెట్టేసిందే ఆ తల్లి అనుకుంటాడు కదా ఆయన. మధురనాథ్ విశ్వాస్తో కాశీ పుణ్యక్షేత్రాలంతా పోయినప్పుడు మహానుభావుడు ఏమనుకుంటాడు, అబ్బా అక్కడ ఉండే పూజారులు అంత మహాపుణ్యక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు నిరంతరము ఆ విశ్వేశ్వరుడి స్మరణలో ఉంటారు, ఆ భక్తి భావంలో పరవశించిపోతూ ఉంటారు అనుకుంటాడు. పాపం పిచ్చి మహారాజు, మన తండ్రి, మన బంగారు తండ్రి. ఈయన అలా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ పరమలౌకికమైన మాటలు మాట్లాడుతుంటే ఏడ్చుకుంటాడు ఆయన. అమ్మా నేను అక్కడ బాగున్నాను కదా దక్షిణేశ్వరంలో నీ దగ్గర, ఇట్లాంటిదంతా చూపించడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు తల్లి తల్లి అని. అట్లాగా ఎక్కడైనా చూడండి మీరు, ఎంత మహాక్షేత్రంలో కూడా సేవ చేసేవాళ్ళు, పూజారులు కావచ్చు, పౌరోహితులు కావచ్చు, అదొక డ్యూటీలాగా చేసేసి లౌకిక కార్యక్రమాల్లో, లౌకిక దీంట్లో మునిగిపోయి ఉంటారండి. నన్ను మన్నించుదురుగాక మీరందరూ కూడా, భగవంతుడు కూడా మన్నించాలి తండ్రి. ఎందుకంటే బాధాకరంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళని, అట్లాంటి పరిస్థితిని చూస్తే. ఎంత అపూర్వమైనటువంటి అవకాశం దొరికింది, పరవశించిపోవద్దు, అది తప్ప వేరే లోకం లేకుండా అందులో లయించిపోవద్దు, నిరంతరం ఆ స్మరణతోనే. అబ్బే ఎక్కడ చూస్తున్నాం మనం? అలాగే ఆయన కూడా తప్పించిపోయాడు. ఒరే ఇట్లా ఉంది ఆ లోకము అనుకున్నాడు కదా. ఆహా
ఏమి మహానుభావుడండి. అట్లాగా అప్పటి సమాజం అందరూ ఈయనలో ప్రచండమైనటువంటి ఆ భక్తిభావ తీవ్రత అబ్బా, ఆ సాంద్రత అండి. అబ్బా, అది ఏమి భక్తి స్వామి, అది ఏమి భక్తి. అమ్మ పట్ల చంచలమైనటువంటి భక్తి, ఆ విశ్వాసం, పసిబిడ్డలాగానే అమ్మ మీద ఆధారపడి ఉండడం, ఏమి అపూర్వమైనటువంటి విషయాలు అవన్నీ కూడా. ఇవన్నీ చూశారు కలకత్తా ప్రజలు. ఆహా, ఏమి ఈ మహాత్ముడి యొక్క భక్తి భావన. అదే ఆ భక్తే చూశారు, ఆ సర్వాత్మ సమర్పణ భావం చూశారు. ఎవరు? ఈ మహాదివ్యాతి దివ్యమైనటువంటి జగజ్జనని ప్రణాళికలో భాగస్వాములు, పాత్రలు అయినటువంటి దివ్య పురుషులందరూ కదా వీళ్ళందరూ. ఎవరు? శిష్యులు, సన్యాస శిష్యులు ప్రధానంగా. గృహస్థ శిష్యులు కూడా ఏమీ తక్కువ కాదండి. వీళ్ళందరూ కూడా ఏమి చూసి ఆయనలో లోబడిపోయారు. కుటుంబ బంధాల కంటే, తల్లిదండ్రుల కంటే, అన్నిటికంటే కూడా ఆయనే ఎక్కువ. ఆయన దగ్గర ఉండడం వల్ల, ఆయన సాన్నిధ్య భాగ్యం వల్ల, ఆయనతో ఉండేటువంటి అపూర్వమైన అలౌకికమైనటువంటి ఆకర్షణ వల్ల అన్నీ వద్దనుకున్నారే, వదిలేశారే. అబ్బా, ఏమి శిష్యులు చూడండి. ముక్త పురుషులు సైతం వృధాగా ప్రయత్నిస్తూ మట్టిలో దొర్లుతారో. బా, దేనిని రుచి చూసి నీ స్వీయ శిష్యులు మత్తులై పారవశ్యంలో భూమి మీద పడి దొర్లుతారో, అట్టి అరుదైన పంచమ పురుషార్థమైనటువంటి నీ పట్ల భక్తిని రామకృష్ణ తండ్రి, నా స్వామి. అబ్బా, ఏమి ఉందండి ఈ శ్లోకం స్వామి. బా, ఇందులో ఈ సర్గలో ప్రతి శ్లోకము అలాగే ఉంటుంది. ఎంతో ధన్యులు. రామకృష్ణుల పట్ల చంచలమైన ప్రేమానురాగాలు ఉన్న వాళ్ళు తప్ప ఇది వినలేరు, అనుభూతి చెందలేరు. ఇది మాత్రం సత్యమండి. అట్లా ఉంటాయి ఈ శ్లోకాలన్నీ కూడా. బా భూమి మీద పడి దొర్లుతారంట ఎవరు? ఈ శిష్యులంతా కూడా. మనం దొరలగలమా? మనకి ఎన్ని ఇదంటారు చూడండి, ఇన్హిబిషన్స్. మనం అయ్యో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, చిచి ఇదొక వెర్రి పని అనుకుంటారేమో, ఎన్ని అడ్డు వస్తాయి మనకి. అబ్బే ఏమన్నా. ఏమి శిష్యులండి, ఏమి తీవ్రమైనటువంటి ఆ వైరాగ్య భావన, ప్రపంచాన్ని లెక్క చేయనటువంటి ఆ స్థితి, ఏమి సాధనలు, ఏమి ఆ శిష్యులు, ఏమి ఈ గురువు. అబ్బా, ఆహా, ఏమి జగద్గురువు ఆ తండ్రి, ఏమి తీర్చిదిద్దాడు ఈ శిష్యుల యొక్క కదలికలలో, ఈ శిష్యుల యొక్క ఆలోచనలలో, ఈ శిష్యుల యొక్క ఆశయాన్ని సిద్ధింపజేసుకునేటువంటి ప్రయత్నాలలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లోపమేమన్నా జరుగుతుందా? వీళ్ళు ఆ అపూర్వమైనటువంటి ఆ భావానికి, ఆ వైరాగ్యానికి, ఆ సిద్ధికి కట్టుబడి ఉంటున్నారా లేదా నిరంతరం 1000 కళ్ళతో శిష్యుల్ని పరిశీలించుకునేవారు, పరిరక్షించుకునేవారు నా తండ్రి. అబ్బా, ఏమి గురువు అండి. ప్రతి నిమిషమేంది దానిలో ఎంతో ఒక సూక్ష్మ భాగం కూడా మనస్సు, బుద్ధి, హృదయం సర్వము భగవంతుణ్ణి తప్ప ఇంకొకటి ఆలోచించుకోనివ్వనటువంటి శిక్షణ ఇచ్చివే అపూర్వమైన స్థాయికి ఒక ఆధ్యాత్మిక సమున్నత శక్తి శిఖరాలుగా తీర్చిదిద్దాడే ఈ జగద్గురువు. అబ్బా, ఇంకా వాళ్ళు మట్టిలో పడి దొర్లరా అండి? అంతటి మహాత్ముడు రామకృష్ణుడు ఆ తండ్రి. అందుకనే ఇది నీ పట్ల భక్తి కలిగి ఉండడము, భక్తిని ఇక్కడ పంచమ పురుషార్థంగా చెప్తున్నారు ఆత్మీయులారా, భక్తులారా. ఇది దివ్యమైనటువంటి ఒక అపూర్వమైన విషయం మనకి ఎక్కడ లభిస్తున్నదంటే, చైతన్య మహాప్రభు కృష్ణ భక్తితో ఏ విధంగా మొత్తము భారతదేశాన్ని ఉర్రూతొలగించేశాడో, అపూర్వమైన కృష్ణ భక్తి, ఆ సాహిత్యం కూడా చాలా గొప్పగా ఉంటుందండి. ఆయన రచించిన శిక్షాష్టకం కావచ్చు, భక్తి రసాయనం అని ఒక పుస్తకం ఉంటుంది. అయితే ఈ వైష్ణవ భక్తి, ఈ రామకృష్ణుల వారి యొక్క గ్రామంలో కావచ్చు, ఆయన ఉన్నటువంటి ఆ కాలంలో ఈ ప్రభావం, పైగా ఆయన ప్రధానమైనటువంటి భక్తి వ్యాపింపజేసిన కేంద్రము, ఆయన కార్యానికి అంతా బెంగాల్ రాష్ట్రం కదా. కాబట్టి ఇక్కడ వైష్ణవ భక్తి అన్నది చాలా బాగా ఊనుకొని ఉందన్నమాట.
వ్యాపించిపోయింది, బలంగా దృఢంగా నాటుకొని పోయి ఉన్నటువంటి రోజులవి. ఆ శాస్త్రం ప్రకారం, వైష్ణవ భక్తి శాస్త్రాల ప్రకారము భక్తిని పంచమ పురుషార్థంగా పరిగణించడము ఈయన మొదలుపెట్టారు. తర్వాత మధుసూదన సరస్వతి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, బెంగాల్ రాష్ట్రంలో అంతగా దీనిని వ్యాపింపజేశారు. అయితే ఏమిటి, సాధారణంగా పురుషార్థములు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. కానీ భక్తి అన్నది వీటన్నిటికంటే మించింది. ఇది 5వ పురుషార్థము. ధర్మార్థ కామ మోక్షం, మోక్షమే కదా చిట్ట చివరిది 4వదైనటువంటి పురుషార్థము. దాన్ని కూడా కొట్టి పారేసేటువంటి స్థితి, స్థాయి, వైశిష్ట్యము దేనికి ఉందయ్యా అంటే భక్తికి ఉందిరా. ఆ భక్తి అన్నది ఒక రసానుభూతి. రసోవై సహా అని కదా భగవంతుడిని వేదంలో చెప్తున్నాం మనము. భక్తి అంటే ఒక రసం, భగవంతుడు రసస్వరూపుడు. ఆ రసానుభూతే భక్తి, భగవత్ తాదాత్మ్యము భక్తి. రసోవై సహా, ఆ రసమే భగవద్ అనుభూతే రసంగా. ఇక్కడ ఆ రస యోగులండి వీళ్ళందరూ కూడా. ఎవరు? కృష్ణ భక్తులందరూ కూడా పండిపోయినటువంటి మహాభక్తులు రసయోగులుగా పిలువబడతారు. ఈ వైష్ణవ భక్తి శాస్త్రాలలో ఏదైతే వర్ణించారో తురీయ పురుషార్థం భక్తి అని, దానిని ఇక్కడ చూపిస్తున్నారు. నాకు వరంగా అనుగ్రహించు. మనం కూడా కోరుకోవద్దు? ఈ శ్లోకాన్ని భావన చేసుకుంటే చాలదా? నీ పట్ల పంచమ పురుషార్థమైన ఇది మనం పట్టుకోవాల్సింది. పంచమ పురుషార్థమైన నీ పట్ల భక్తిని రామకృష్ణ గురుదేవా, నా తండ్రి నాకు వరంగా అనుగ్రహించి. ఎంత బాగుందండి. తర్వాత వెళదాం 155వ శ్లోకం. అత్యంత పావన పదే కరుణా సముద్రే ప్రత్యగ్ముఖే జగదనుగ్రహబద్ధ దీక్షే సత్యవ్రతే మహిత తేజసి రామకృష్ణే నిత్య ప్రసన్న వదనే మమ భక్తిరస్తు. సత్యవ్రతే మహిత తేజసి రామకృష్ణే నిత్య ప్రసన్న వదనే మమ భక్తిరస్తు. ఏం శ్లోకం అండి ఇది. అత్యంత పావనాత్ముడు, అది పవిత్రత, పావనత్వం, కరుణాసముద్రుడు, అంతర్ముఖ దృష్టి కలవాడు, జగములను అనుగ్రహించు దీక్షకు బద్ధుడైన వాడు, సత్యవ్రతుడు, మహిత తేజస్వి, నిత్య ప్రసన్నవదనుడు అయినా రామకృష్ణుల యందు నాకు భక్తి సిద్ధించుగాక. అత్యంత పావనాత్ముడు తండ్రి. ఏమి పవిత్రత. కరుణాసముద్రుడు, అంతర్ముఖ దృష్టి కలవాడు. అంతర్ముఖ దృష్టి అన్నది ఎంత ప్రధానమైనది. భగవంతుడిని మనం పట్టుకోవాలంటే చంచలత్వంతో అటు ఇటు ఇంద్రియార్థాల కోసం పరిగెత్తే ఇంద్రియాలను నిగ్రహించి నిలిపి ఒక లోపలికి పంపడము, స్థిరంగా కూర్చొని ఆ దృష్టిని కలిగి ఉండడం, అంతర్ముఖ దృష్టి సామాన్యమా అండి? క్రమంగా ఆయనే తీసుకుపోతాడు ఆ స్థితిలోకి. జగములను అనుగ్రహించు దీక్షకు బద్ధుడైన వాడు. ఒకసారి కాశీపూర్లో శారదమ్మ తల్లి కూర్చొని ఉంది. ఆయన ఉన్నట్లుండి, ఎందుకు అంతా నేనే చేయాలా, నువ్వేం చేయవా అసలు అని అడుగుతారు. అమ్మ తల్లి ఏం చెప్తుంది? బంగారు తల్లి, అయ్యో నేను స్త్రీని కదా, ఆడదాన్ని, నేను ఏం చేయగలనండి అని అంటుంది. ఒక్కసారి చూడు, కలకత్తా మహానగరంలో జనులంతా ఎలా పడి గింజుకొని కొట్టుకుంటున్నారో చూడు, అజ్ఞానంలో, అవిద్యలో. వీళ్ళందరినీ కూడా మనము ఖచ్చితంగా ఉద్ధరించి తీరాలి. ఎంత కరుణండి ఆయనకి. ఏదో బీదరికంలో కొట్టుకున్న వాళ్ళకి, అల్లాడే వాళ్ళకి బట్టలు ఇచ్చి నూనె పూసుకోవడానికి ఇవ్వడం కాదు అది ఆ కరుణ. అది ఒక పరిమితమైనటువంటిది. ఇది ఏమి కరుణ? అసలు అవిద్య. ఏమిటి అవిద్య? శాశ్వతం కానిదానని శాశ్వతం అనుకుంటున్నావే.
అశాశ్వతమైన దానినే శాశ్వతమను కొని భ్రమిస్తున్నావు ఈ భ్రమలలో. నటనల చేయకే మనసా అని అంటాడు కదా అన్నమయ్య. అంత నటన, ఇంత ఏ విధమైనటువంటి శాశ్వత సత్యస్వరూపమైన భగవంతుణ్ణి పట్టుకోనివ్వనటువంటి అవిద్య, మాయ, దీంట్లో పడి కొట్టుకుంటున్నారే జనాలు. వాళ్ళకి నిజమైన తత్వము, భగవంతుడంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ చెప్పద్దా మన బిడ్డలకి? ఎవరు చెప్తారు? పార్వతీ పరమేశ్వరులుగా ఉంటూ సీతారాములుగా ఉండి తిరిగి శారదా రామకృష్ణులుగా వచ్చినటువంటి ఆ జగజ్జననీ జనకులే కదా మనకి చెప్పాలి. అందుకనే కదా వాళ్ళు దిగింది, అవతరించింది. కాబట్టి ఆ జగాలని అనుగ్రహించే దీక్షకు బద్ధుడయ్యాడంట నా స్వామి, నా తండ్రి. కాబట్టి మనము వాళ్ళని ఉద్ధరించాలి అని చెప్తాడు తండ్రి శారదమ్మ తల్లికి. సత్యవ్రతుడు, ఇక దీని గురించి చెప్పేదేముంది, ఎంతసేపు అయినా చెప్పచ్చు. సత్యనిష్ట, తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి ఆ సత్యనిష్ట, మహిత తేజస్వి. ఏమి తేజస్సు, ఏమి తేజస్సు! అబ్బా, ఆయన ఆచరించినటువంటి అనేక భగవత్ సాధనల ద్వారా, ఆయన త్రికరణ శుద్ధిగా సత్యం మీద నిలబడటం ద్వారా లభించినటువంటి అపూర్వమైన తేజస్సు. 64 భైరవి బ్రాహ్మణి దగ్గర నేర్చుకున్నటువంటి తంత్రశాస్త్ర విద్యలన్నీ వచ్చేసిన తర్వాత ఆయన శరీరం నుంచి అపూర్వమైన కాంతి వెదజల్లుతూ ఉండేదంట. ఆ శరీరం అలాగే దగదగదగ మెరిసిపోతూ ఉండేవాడంట నా తండ్రి స్వామి. ఆయన ఎందుకు ఇట్లా బయట వస్తావు, లోపలికి పో, లోపలికి పో. అమ్మా, ఎందుకమ్మా నన్ను ఇట్లంతా పెడతావు, నాకు ఇదంతా వద్దు తల్లి, నన్ను మామూలుగా ఉంచు, ఎందుకు ఇవన్నీ నాకు అంటాడండి. అసలు ఒక చోటైతే హృదయతో ఎక్కడికో వెళ్ళాలని బయట పల్లకి వచ్చింది, ఎక్కాలి ఇంకా దాంట్లో. ఈయనేం చేశాడు, ఆ రోజు ఎందుకో పట్టు వస్త్రం ధరించాడంట, ఎర్రగా తాంబూలం వేసుకున్నాడంట, మనిషి అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అబ్బా, కళ్ళ ముందు నిలుస్తున్నాడు కదండి స్వామి. అప్పుడు జనాలందరూ క్రిక్కిరిసిపోయి వచ్చారంట ఈయన చూడడానికి. తొంగి తొంగి తలకాయలు తోసేసుకొని తొంగి చూస్తున్నారే, జరుగు నేను చూడాలి. అంతే కదా, ఎవరైనా కూడా ఒక మహాత్ముడు ఆ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటే ఎంత చేతులు జోడించి చూస్తామండి మనము. ఒక శృంగేరి జగద్గురువుల్ని చూడండి, ఎక్కడైనా సరే జగద్గురువుల పీఠాల్లో మనము ఎంత అపూర్వమైన ఆరాధనా భావం, పూజ్య భావంతో జనులందరూ దర్శిస్తుంటారో చూస్తాం కదా. అట్లాగా ఈ స్వామిని చూడ్డానికి, గురుదేవుల్ని చూడ్డానికి జనమంతా వచ్చేశారు. ఎందుకు వీళ్ళందరూ ఇట్లా వస్తున్నారే, ఎందుకు ఈరోజు ఇట్లా? మామా, నువ్వు ఈరోజు భలే ఉన్నావు మామా, తాంబూలం వేసుకున్నావు, మంచి బట్టలు కట్టుకున్నావు, సహజంగానే ఉండేటువంటి నీలా మెరిసిపోతున్నావు మామ. మన మహారాజు ఏం చేశాడు, సర్రం లోపలికి వెళ్ళిపోయి పీకి పారేశాడంట ఆ వస్త్రాలన్నీ కూడా. ఏంటిది అంటే, ఏ విధమైన ప్రత్యేకమైన ఆకర్షణ కానీ తేజస్సు కానీ ఏదైతే మనుషుల్ని వశీకరణ చేసుకోవాలని, తమలో ఉండాలని అందరూ కోరుకుంటారో ఒక ప్రత్యేకత, ఒక తేజస్సు అని, అబ్బా అవి ఏవి నాకొద్దు అని తిరస్కరించేశాడే తండ్రి. అటువంటి మహిత తేజస్వి ఆయన, నిత్య ప్రసన్న వదనుడు. ఇంకా మొహం గురించి చెప్పడానికి ఏముందండి, సాధ్యమా? ఎవరికైనా సరే ఆ విధమైనటువంటి ప్రసన్నతతో, ఆ విధమైనటువంటి అపూర్వమైన మందహాసంతో, తర్వాత శ్లోకంలో వస్తోందిలే అదంతా, అక్కడ చెప్పుకుందాం. నిత్య ప్రసన్న వదనుడు అయిన శ్రీరామకృష్ణుల యందు నాకు, మనకు అందరికీ భక్తి సిద్ధించుగాక తండ్రి. మాకందరికీ నీ పట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించు తండ్రి. మాకందరికీ ప్రసాదించు స్వామి, మాకందరికీ ప్రసాదించు తండ్రి. రామకృష్ణ 156వ శ్లోకంలోకి వెళ్తున్నాం. అంతర్ముఖే వికచ మానస పుండరీకే స్మేరాననే
ముకులితాక్షి సరోజయుగ్మే బద్ధాంజలౌ దురవగాహ మహామహిమ్ని శ్రీరామకృష్ణ భగవత్యనఘా రతి స్యాత్. బద్ధాంజలౌ దురవగాహ మహామహిమ్ని శ్రీరామకృష్ణ భగవత్యనఘా రతి స్యాత్. అంతర్ముఖుడు, వికసించిన హృదయ కమలం కలవాడు, దరహాసవదనం కలిగినవాడు, అర్ధనిమీలిత నేత్రాలు కలవాడు, అంజలి ఘటించినవాడు, అవగాహనకు అందని మహిమ గలవాడు, అసంగుడు అయిన శ్రీరామకృష్ణ భగవానుని యందు నాకు ప్రగాఢమైన అనురక్తి కలుగుగాక. శ్రీరామకృష్ణ భగవానుడి పట్ల మనకందరికీ ప్రగాఢమైన అనురక్తి కలుగుగాక. అబ్బా, ఏం శ్లోకం అండి! భలే ఉంది చూడండి. అంతర్ముఖుడు, వికసించిన హృదయ కమలం కలవాడు, దరహాసవదనం కలిగినవాడు, అర్ధనిమీలిత నేత్రాలు కలవాడు, అవగాహనకు అందని మహిమ గలవాడు, అసంగుడు అంటే ఏ విధమైనటువంటి సంగము లేదు, సాంగత్యము లేదు, బంధాలు లేవు, అపేక్షలు లేవు తండ్రికి. ఎంత బాగుందండి! మొత్తము రామకృష్ణుల వారిని ఎదుట కళ్ళకు అలాగే కట్టిచ్చేస్తుంది కదా ఈ శ్లోకము. ఆ మొహము, ఆ బక్క చిక్కిపోయినటువంటి ఆ భుజాలు, భుజస్కంధాలు నాకు అనిపిస్తుంది. ఆ భుజస్కంధాలు, ఆ మెడ దగ్గర చూడండి ఎముక అలాగా పొడుచుకొని వచ్చింటుంది తండ్రికి. నియమనిష్టలు, కఠోరమైన తపస్సులు చేసి 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 నా తండ్రి అలాగా వడలిపోయాడు మనిషి. మహాద్భుతమైన దివ్య తేజస్సు మాత్రం ప్రచండంగా వస్తోంది ఆయనలోంచి. ఆ మొహం, అది సామాన్యమైన మొహం అది. చూడండి అసలు ఎట్లా ఉంది ఆ మొహము. వికసించిన హృదయ కమలం గలవాడు, అంతర్ముఖుడు, దర్హాసవదనం. ఏమి దర్హాసం అది! దివ్య దర్హాసం అది. అవగాహనకు అందని మహిమ. ఏమి మహిమ, ఏమి మహిమ! ఇప్పటికీ ఆయన ఆకర్షణ శక్తికి లోబడి ఎన్ని దివ్యాతి దివ్యమైన విషయాలు జరుగుతున్నాయి కదా. అసంగుడు అయిన రామకృష్ణ భగవంతుడి పట్ల నాకు ప్రగాఢమైన అనురక్తి కలుగుగాక. ఇంతకంటే కోరుకోవలసిన కోరిక ఏముంది? 157వ శ్లోకంలోకి వెళ్తున్నాం. ఏకాంత భక్తి హృదయాన్ మమ రామకృష్ణే శాంత అద్భుతాది రససూచక హస్తముద్రే సచ్చిత్ సమాధ్యనుభవోద్భవచ్చహాస సచ్చిత్ సమాధ్యనుభవోద్భవదచ్చహాస స్నిగ్ధామృత స్నపిత శీతల సుందరాస్యే సచ్చిత్ సమాధ్యనుభవోద్భవదచ్చహాస స్నిగ్ధామృత స్నపిత శీతల సుందరాస్యే. హాస్యం అంటే ముఖం. శాంతము, అద్భుతము మొదలైన రసములను సూచించే హస్తముద్రలతో, సచ్చిదానంద సమాధి అనుభవము ఫలంగా కలిగిన దివ్యహాసంతో. ఎటువంటి దివ్యహాసం, ఎలా వస్తుంది ఆ నవ్వు అంటే సచ్చిదానంద సమాధి అనుభవం అంట. ఆనంద అమృతంలో తడిసి మెత్తనైన ఆహ్లాదవదనంతో కూడిన శ్రీరామకృష్ణుల యందు నాకు ఏకాంత భక్తి ఉదయించుగాక. అందుకనే ఆ మొహాన్ని మనము ధ్యానించుకుంటే చాలు, ఆ దివ్య సుందర వదనాన్ని మనము కళ్ళ ముందు నిలుపుకుంటే చాలు అని మహాత్ములందరూ కూడా, శిష్య పరంపర అంతా కూడా మనకి చెప్తున్నటువంటి విషయం. అటువంటి పరబ్రహ్మ స్వరూపం కదా ఆయన. అబ్బా, మనకు నారాయణీయం ఉంది కదండి. నారాయణీయంలో మొట్టమొదట శ్లోకం ఉంటుంది. బా, ఏమి అపూర్వమైన శ్లోకం అంటే సాంద్రానందవబోధాత్మకం అనుపమితం దేశకాలావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాద్గురు పవనపురే హంత భాగ్యం జనానాం. ఇది శ్రీమన్నారాయణీయం దివ్య గ్రంథంలోని
మొట్టమొదటి శ్లోకం. నారాయణ భట్టాత్రి తన గురువుగారికి రావాల్సినటువంటి పక్షవాతాన్ని తాను తీసుకొని తిరిగి దానిని పోగొట్టుకోవడం కోసం సాక్షాత్ గురువాయూరు క్షేత్రంలో కృష్ణ భగవానుడు వెలిసినటువంటి ఆ ప్రదేశంలో గర్భగుడికి ఎదురుగా కూర్చొని దీన్ని రచించాడని, ఇది భాగవతమే, భాగవతాన్నే తిరిగి ఇలాగా 1000 శ్లోకాల పైచిలుకు రచించి అద్భుతంగా తాను ఆరోగ్యాన్ని పొందడమే గాక భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొందాడని చాలా సత్యమైనటువంటి, అందరూ నమ్ముతున్నటువంటి విషయమే కాకుండా ఈ నారాయణీయం ఎన్నో రుగ్మతలను, డాక్టర్లు పోగొట్టలేనటువంటి మొండి జబ్బులను సైతం పోగొట్టగలదని ప్రతీతి, విశ్వాసం, ప్రగాఢమైనటువంటి నమ్మకం దానిపైన. అంత అద్భుతమండి, భలే ఉంటుంది నారాయణీయం. ప్రతి దశకానికి అంటే ఒక్కొక్క 10 శ్లోకాలకి 10వ శ్లోకంలో నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటాడు ఈ మహానుభావుడు. అయితే ఈ శ్లోకము మొత్తం ఎంత అద్భుతంగా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరబ్రహ్మ తత్వాన్ని అంతా కూడా ఆవిష్కరిస్తుందో చెప్పలేం. చూద్దాం. ఆనందఘనం, జ్ఞానఘనం, సాంద్ర ఆనందం అని వచ్చింది చూడండి. సాంద్రము అంటే భలే పదం అది. సాంద్రం అంటే చిక్కదనం, బాగా ముద్దగట్టుకోపోయింది అని అంటాం చూడండి. సాంద్రం చిక్కదనం, అది ఘనం అన్నమాట. ఘనమైనది, గొప్పగా ఘనీభవించిపోయింది అది. ఏదేది? ఆనందము, జ్ఞానము. ఆనందఘనము, జ్ఞానఘనము, నిరుపమానము, దేశకాల పరిమితులకు అతీతం. అది ఏదది? పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ తత్వము, పరిపూర్ణమైనటువంటిది. అంతేకాదు నిత్యముక్తము, నిగమశత సహస్రేణ నిర్భాష్యమానం, 100,000 అయినటువంటి ఉపనిషత్తులలో భాషించేది. చూసినంత మాత్రాన అందని అందము. భలే ఉంటుంది ఇది చూడండి. అస్పష్టం దృష్టమాత్రే. మీరు బాగా కళ్ళు విప్పార్చుకొని ఆనందంతో పారవస్యంతో చూసినంత మాత్రాన మీకు అందిపోదు. మీరు తిరిగి ఇంకొక నిమిషం 2 నిమిషాలు నిలుపుకోగలరు. మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే అది మీ ముందుకు రాదు. చూసినంత మాత్రాన అందని అందము కేవలం మోక్ష పురుషార్థమైనటువంటి బ్రహ్మ పదార్థం. అబ్బబ్బబ్బా, మోక్ష పురుషార్థమైన బ్రహ్మ పదార్థం. ఏమి పదం అండి ఇది! బ్రహ్మ పదార్థం అందరికీ అంటే సామాన్యులకి సాకారంగా, యోగులకి నిరాకారంగా గురువాయూరుపురములో అనేక జన్మ పుణ్య పరిపాక రూపమై భాగ్య దేవతయై ప్రత్యక్షమవుతున్నది. ఈ మొత్తం విశేషణాలన్నింటినీ కూడా గురుదేవులకి అన్వయించుకుందాం. చక్కగా అతికిపోతుంది. ఈయన కదా. ఇంకొక అద్భుతమైన విశేషము, ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతాన్ని రచించినటువంటి అపూర్వమైనటువంటి భాగవతోత్తముడు, కవి, పండితుడు, మహాసాధకుడు అయినటువంటి కేరళ రాష్ట్రానికి చెందిన ఒట్టూరి బాలభట్టు గారు ఈ గురువాయూరు కృష్ణుడిలో రామకృష్ణుల్ని చూశారండి. రామకృష్ణులలో తిరిగి ఈ గురువాయూరు క్షేత్రంలో వెలిసిన కృష్ణ భగవానుడిని దర్శించారు. ఆయన ఊహించలే, భావించలే. కాబట్టి అంత పారవస్యంతో ఇంత అపూర్వమైనటువంటి శ్లోకాలు చెప్పగలిగారు. అది ఇక్కడ ఉన్నది చూడండి. బ్రహ్మ పదార్థము మనందరి అనేక జన్మల పుణ్య పరిపాక రూపమై భాగ్యదేవతయై అదిగో దక్షిణేశ్వరంలో అన్ని సంవత్సరాలు మన కోసం తపస్సు చేసింది ఆ బ్రహ్మ పదార్థం అంటే ఒక పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకలింగము కాదు, కానీ ఇవన్నీ అయినటువంటిది, వీటన్నిటికీ అతీతమైనదేని అద్భుతంగా మనము నిర్వచనం చెప్పుకోవచ్చు. ఎంత బాగుందండి! ఆనందఘనము, జ్ఞానఘనము, నిరుపమానము. మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఆ భావాన్ని గన మనం గుర్తు చేసుకుంటే, దానిపైన ధ్యానం చేసిన, చింతన చేసిన అపూర్వం అనిపిస్తుంది ఈ శ్లోకం. ఇంకొకటి, ఏ కావ్యానికైనా ఒక కావ్య సంప్రదాయం ప్రకారము ఆ కావ్యంలో ఏదైతే చెప్పదలుచుకుంటున్నారో దాని మొత్తము కూడా సూచనప్రాయంగా ఈ మొట్టమొదటి పద్యంలో కావచ్చు, శ్లోకంలో కావచ్చు నిబద్ధించడం అనేది అదొక నియమం అన్నమాట, సంప్రదాయం, రూల్ అనుకోండి. అలాగా ఏ కావ్యం తీసుకున్నా మనకు అలాగే
అనిపిస్తుంది. చూడండి కావాలంటే. మనకి భాగవతం తీసుకోండి. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు ధనవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ మృక్కెదన్. ఎంత అపూర్వమైన పద్యం అంటే ఇక్కడ మొత్తం 6 లక్షణాలు. అంటే భక్తపాలన కళా సంరంభకుడు స్వామి మహావిష్ణువు భక్తుల్ని ఆదుకోవడంలో, సంరక్షించడంలో, కాపాడడంలో, వాత్సల్యం కురిపించడంలో సంభ్రమంగా ఉంటాడంట. అంటే మహా సంతోషంగా తొట్టుపడుతూ ఎప్పుడెప్పుడు ఆ పని చేస్తామా అనేటువంటి ఒక ఉత్సాహంతో, చైతన్యంతో ఉంటాడు స్వామి. దానవోద్రేక స్తంభకు దానవుల యొక్క దౌర్జన్యాలకి, ఆక్రమణలకి, దుర్నీతికి అడ్డుకట్ట వేసి నిరంతరం ఖండిస్తూ ఉండేటువంటి ఎన్నో కథల్ని మనం భాగవతంలో చూస్తాం. ఇవన్నీ భాగవతంలో చెప్పబోతున్నాడు పారవస్య భావంతో. కాబట్టి దాంట్లో మొత్తం ఉండేటువంటి విషయాలు, విశేషాలు, కథలు అన్నీ కూడా చరిత్ర, తత్వము అన్నీ ఈ పద్యంలో మనకి స్ఫురింపజేస్తాడు పోతన భాగవతంలో. అలాగా ఈ శ్లోకము నారాయణీయంలో మొట్టమొదటి శ్లోకము ఈ బ్రహ్మ పదార్థాన్ని గురించినటువంటి మనకి అపూర్వమైనటువంటి ఇన్ని విశేషణాలని చెప్తూ మనకు అత్యంత ఆనందం కలిగిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనము ధారణలో ఉంచుకొని ఎప్పుడైనా సరే మనకి స్ఫురింపజేసుకున్నామనుకోండి ఆలోచనలో, అంతకంటే ఆనందమే ఉండదండి. ఏకాంతంలో మురిసిపోవడమే ఆ భగవంతుడి గురించినటువంటి ఒక వాక్యమో, ఒక కథ కావచ్చు, ఒక లీల కావచ్చు, ఏదైనా సరే ఒక విషయాన్ని మనము మన మనస్సుకి పట్టించుకొని లీనమైపోయి అందులో మునిగిపోవడమే కదా భగవద్ అనుసంధానం అంటే. అంతకు మించినటువంటి ఆనందం ఏముంటుంది? అందుకు ఈ శ్లోకం చాలా గొప్పగా మనకు ఉపకరిస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది, మనల్ని ధన్యుల్ని చేస్తుంది. అంతటి అద్భుతమైన దివ్యమైన శ్లోకం ఇది. ఇటువంటి అపూర్వమైన శ్లోకాలని శ్రీరామకృష్ణ కథామృతం పేరిట మనకు అందించినటువంటి శ్రీ ఒట్టూరి బాలభట్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.